సతమతమైపోతున్న సమయంలో ఆయన ఏం చేసేవాడు? ఆయన మనకు ఆ పరిస్థితిని జయించడానికి కావలసినటువంటి ఆ పరిస్థితులను మనకు అనుకూలపరిచి మనల్ని ఆదుకునే దేవుడు, మనకు అండగా నిలిచే దేవుడు, ఆ వేదనకరమైన పరిస్థితులన్నీ దాటగలిగిన, జయించగలిగిన శక్తినిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ఇదిగో ఆ ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకాల ఫరో సైన్యము పరిగెత్తుకుంటా వస్తా ఉంది. ఇదిగో ఈ సమస్యను ఎలా అధిగమించాలి? ఇక మనము ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడలేం. మన ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప, శత్రువు చేతులు హతమవడం తప్ప వేరొక మార్గము లేదు. ఈ సమస్యను జయించలేం, అద్దరికి వెళ్ళలేం, ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం. ఆ సమయంలో మోషే దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ వేదనకరమైన సమయంలో వారికి ఒక మార్గాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. అనుకూలము లేని చోట వారికి ఒక అనుకూలమైన మార్గాన్ని ఆయన తెరిచాడు. అవకాశము లేని చోట ఒక అవకాశాన్ని వారికి ఇచ్చాడు. చూడండి, అటువంటి ఆశ్చర్య కార్యాలను ఆయన జరిగించి నలిగిపోతున్న వారికి ఆయన మహాదుర్గముగా వారి పక్షాన నిలబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా.